ఆయన పాటల ద్వారా ఆయన స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి, ఇచ్చిన సన్నిధానాన్ని బట్టి, ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి దేవదేవునికి ఎంతగానో స్తోత్రార్హమై ఉంటున్నాము. ఈ సమయంలో మనము దేవుని మాటలు కొన్ని ధ్యానించుకొని మనము బలలో చేయవేద్దాము. యోగ్యంగా పాల్పొందుటకు మనం గత నెలలో చేసిన పాపలన్నీ నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తము మనము కొన్ని మాటలు చెప్పుకొని ధ్యానించుకొని మనము ఆయన శరీరంలో రక్తంలో పాల్పొందుదాం. అందరూ ఎవరు కూడా నిద్రపోకుండా మన గమనాగమనములు, ఆలోచనలు, ఏమి ఇంటి దగ్గర ఆలోచనలు కానీ మిగతా వాటి గురించి కానీ వేటి గురించి అయినా కూడా మనము ఆలోచన లేకుండా దేవుని మాటలు వినుటకు మనము వేగిరపడదాము. దేశమంతా నిద్రపోతున్న వేళ, ఆదమర్చి నిద్రపోతున్న వేళ మనమైతే ఆసక్తితో దేవుని సన్నిధాన మన మనవులు చెప్పుకున్నటకు పరిశుద్ధ స్థలంలో, పరిశుద్ధాలయంలో ఆయన స్తుతించి ఆరాధించి ప్రార్థించుటకు మనం చేరి ఉన్నాము. కనుక దేవుని యొక్క ఆయన దృష్టి అంతా మన మీద ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానంతో స్తుతింపబడుతున్నవాడు. పరిశుద్ధుడు కనుకే ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన కన్యక గర్భాన ఆయన జన్మించాడు. అందరూ ఇటువైపు చూడాలి. ఆయన మాటలను ప్రతి ఒక్క మాట ఆస్వాదిస్తూ దేవుడు నాతో ఏం మాట్లాడతాడనే ఆసక్తితో మనం విందాం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన పవిత్రమైన కన్యక గర్భాన ఆయన జన్మించాడు. పరిశుద్ధుడు కనుకే పాపమెరుగని పశువుల శాలలో ఆయన జన్మించాడు. దేవుని బిడ్డలమైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి బిడ్డలమైన రక్షించబడిన మనము కూడా పరిశుద్ధంగా జీవించాలని ఆయన యొక్క ఆశ. పరిశుద్ధ జీవితం జీవిస్తూ పాపం మెరగకుండా, పాపం చేయకుండా జీవించాలనే ఆశ మన తండ్రి అయిన దేవుని యొక్క కోరిక. మన దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? పాపం మెరుగని వాడు, పాపంలో చేరక ప్రత్యేకమైన ఉన్నవాడు. నాలో పాపం ఎవరైనా నిరూపించగలరా, నేను పాపం చేసినట్టు ఎవరైనా రుజువు చేయగలరా అని ఛాలెంజ్ చేసిన దేవుడు ఒక్కడే ఈ లోకంలో. పాపం ఎరుగని దేవుడు ఒకే ఒకడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. మనం ఎవరిని పూజిస్తున్నామో తెలుసా? మనం పూజిస్తున్న దేవుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? మన ఇలువెలుపుగా కొలుస్తున్న దేవుడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, మా దేవుడు పరిశుద్ధుడు, మమ్మల్ని కూడా పరిశుద్ధంగా తీర్చేదగలిగే ఆ దేవుడని గర్వంగా చెప్పుకొని మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనం వీధుల్లో ప్రకటించవచ్చు ఆయన గురించి. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? అందుకే కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనం అతిశయించాలంట. ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతను బట్టి మనం అతిశయించాలి కానీ ఆయనందే అతిశయించాలంట. ఏ విషయంలో కూడా మనం అతిశయించడానికి వీలేదు. ఆయనకు ఒక ప్రత్యేకత, ఆయనకు ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ప్రత్యేకించబడిన వాడు పరిశుద్ధతలో. ఏ ఒక్కరిలో కూడా ఆ పరిశుద్ధత కనపడలేదు. మనలో కూడా పరిశుద్ధత ఉండాలని కోరుతా ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. చదవండి, పరిశుద్ధమైన దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నాడు. పరిశుద్ధత అంటే ఆయనకి ఇష్టము. పరిశుద్ధంగా మనం ఉండుట ఆయనకి ఇష్టము. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మనకు మన ఎడల కార్యం చేస్తాడంట. ఎలాంటి కార్యం చేస్తాడంటే మనం చూద్దాము. ఇలాంటి కార్యాలు మన పట్ల చేస్తాడంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు. తీయండి, యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన పరిశుద్ధుడైన దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు అనే విషయాన్ని మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. తీసిన వారు చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక, రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించును. మన మధ్య అద్భుత కార్యములు చేయాలంటే ఆయన మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలంట.
గత నెలలో మనం చేసిన పాపాలను బట్టి, మనం తప్పిపోయిన విధానాన్ని బట్టి మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచబడాలి. అప్పుడు ఏం చేస్తాడంట? అద్భుత కార్యములు మన పట్ల చేస్తాడంట. గత నెలలో మనం ఎన్నోసార్లు తప్పిపోయి ఉంటాం, ఎన్నో అబద్ధాలు ఆడింటాం, చూపులతోనూ పాపం చేసి ఉంటాం, మాటలతోనూ పాపం చేసి ఉంటాం, అబద్ధాలతో పాపం చేసి ఉంటాం. వాటన్నిటిని బట్టి మనము విడుదల పొంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఏమవుతుంది? మనం పరిశుద్ధపరచబడతాం. అప్పుడు ఏం చేస్తాడంట దేవుడు? వాక్యం చెప్తా ఉంది, మరొకసారి చదవండి. మరియు యెహోవా, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీ మధ్య అద్భుత కార్యం చేయాలంటే పరిశుద్ధపరచబడాలి. అద్భుత కార్యములు అంటే ఏంటివి చెప్పండి? అద్భుత కార్యములు అంటే ఏంటి? మనం చాలా వాటి కోసం ప్రభుని ప్రార్థిస్తూ ఉంటాం, కోరుతా ఉంటాం. ప్రభా, నాకు ఈ విషయంలో నాకు సహాయం దయచేయి, నాకు ఇది దయచేయి, అది దయచేయి, నాకు చిన్న ఉద్యోగం దయచేయి, నాకు ఈ అవసరత ఉన్నది, ఇంత కొంత అమౌంట్ అవసరం ఉన్నది, డబ్బు అవసరం ఉన్నది, ఈ డబ్బు దయచేయి అని చెప్పేసి మనం కోరుతా ఉంటాం. అదేవిధంగా వివాహ విషయంలో అయితేనేమి, ఇలాంటి వ్యక్తి అయితే నాకు బాగుంటుంది ప్రభువా, ఇలాంటి వ్యక్తిని దయచేయి అని చెప్పేసి చాలా వాటి మీద మనం కోరుతా ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, కోరుతా ఉంటాం. కానీ కోరినప్పుడు, దయచేసినప్పుడు అదేమి అద్భుత కార్యం కాదు. మనం ఊహించినదే, మనం ప్రార్థించినదే, మనం కోరుకున్నదే ఆయన మనకు దయచేసినప్పుడు అదేం అద్భుత కార్యమేం కాదు. కానీ దేవుడు దయచేస్తాడు. చాలా మంది బయట చెప్పుకుంటూ ఉంటారు, కోరికలు తీర్చే దేవుడు, కోరికలు తీర్చే దేవుడు. మన దేవుడు కోరికలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, ఊహించనివి, కోరుకోనివి, మనము ఆశించనిది కూడా అద్భుతంగా చేయవాడు. మనం కోరినది కాకుండా అంతకు మించినది చేసినప్పుడు ఏమవుతుంది? అద్భుత కార్యం అవుతుంది. అంతేగాని మనం కోరినది ఆయన దయచేస్తే ఆయన ఉత్త కార్యమే అవుతుంది. కానీ అద్భుత కార్యములు చేస్తాడంట. ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చదివిన ఆ దేవుడు యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు, రేపు మన మధ్య అద్భుతంగా ఆశ్చర్యకార్యం చేయును కనుక ఆ దేవుడు మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అందరినీ పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చదివినట్లయితే వారి మధ్య ఏం అద్భుతం ఆశ్చర్యకారం, ఏం అద్భుతం చేశాడని మనం చూసినప్పుడు, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని చేసిన యోర్దాను నది వాళ్ళకి అడ్డం వస్తుంది. యోర్దాను నదిని ఏకరాశిగా నిలబెట్టి ఆయన ఆరిన నీళ్ళ మీద నడిపిస్తాడు. ఎప్పుడైనా చూసారా నీళ్లు ఏకరాశిగా నిలబడడం అనేది? మనం చూసామా? అలా చూడనివి, మనం కోరుకోనివి, మనం ఆశించనిది దేవుడు చేస్తే అది అద్భుత కార్యం. మనము ఒక చిన్న ఉద్యోగం కోరుకుంటే దేవుని దగ్గర, దేవుడు అద్భుతంగా, దేవుడు మంచి పెద్ద ఉద్యోగం దయచేస్తాడు. మనము మన పిల్లల కోసం, మన పిల్లల ఫీజుల కోసం, చదువుల కోసం అని చెప్పేసి కొంత అమౌంట్ అడిగితే దేవుడిని అత్యధికంగా దయచేసే దేవుడు ఆయన. మనకు ఇలాంటి వివాహం కోసం అని చెప్పేసి ఈ వ్యక్తి కావాలి, ఇలాంటి వ్యక్తి కావాలి, ఇలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి కావాలని మనం కోరుకున్నప్పుడు అంతకు మించిన సంబంధం మనకు తెస్తే అది అద్భుతకరం. అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఎరుగుతున్నాయి. నేను చాలా సాక్ష్యాలు విన్నా. నేను ఇది అడిగితే దేవుడు ఇది చేసినాడు అని చెప్పేసి. మన దేవుడు ఎలాంటి వాడంట? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. ఒక కోరిక కోరుకుంటే అది జరిగితే దేవుడు కోరిక తీర్చే దేవుడు, కోరికలు తీర్చే దేవుడు అని పరిగెత్తా ఉంటాడు. ఆ దేవుని దగ్గర పోకపోయినా యాజ్ యూజువల్గా జరిగే కార్యమే అది. కానీ అలాంటి దేవుడు కాదంట మన దేవుడు. మనం ఊహించనిది, మనం కోరనిది, మనం ఆశించిన దానికంటే అద్భుతం ఎక్కువ చేయగలిగే దేవుడు. వాగ్దానాలు ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. మనం ఆ వాగ్దానం కోరి ఉండము, కానీ ఆయన వాగ్దానం నేను నీ జీవితంలో చేస్తాను అని చెప్పి తెలియజేసి మరీ చేస్తాడు చూడు, అప్పుడు ఆయన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుని బట్టి మనం స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. అలాంటి అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగును గాక. అలాంటి అద్భుత కార్యాలు మన కుటుంబ సభ్యుల కోసం ఆయన చేయును గాక. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక ఇంట్లో చేరి ఆయన బోధిస్తా ఉన్నాడంట. ఆయన చేసే అద్భుత కార్యాలను బట్టి, ఆయన యొక్క సూచన క్రియలను బట్టి ఎంతో మందిని స్వస్థపరిచినప్పుడు ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించిన ఆ కాలంలో ఉండే జనులు అందరూ ఆయనను వెంబడించారు. అదేవిధంగా ఒక ఊరికి వెళ్ళి ఒక ఇంట్లో బోధిస్తున్నప్పుడు జన సమూహం అంతా ఇంట్లో నిండి ఉన్నారంట. కొంతమంది పక్షవాయువు గల ఒక అతన్ని తీసుకొని వచ్చి ఆయనతో ప్రార్థన చేయించుకుంటే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నిలబెడతాడు, స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు అని చెప్పేసి కొంతమంది పక్షవాయువు గల వారిని తీసుకొని వస్తే అక్కడ
ఇంట్లో మొత్తం ఇంటి చుట్టూ జనము, ఇంట్లో ఫుల్గా జనం ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పైకప్పు తీసి పరుపుతో సహా అతన్ని దించుతారు. యేసుక్రీస్తు వారు, ఏంది మీరు ఇంత గొడవ చేస్తున్నారు? నేను ఇక్కడ బోధిస్తుంటే మీరు అంతా డిస్టర్బ్ చేస్తున్నారని ఏమన్నా అన్నాడు ఆయన? అనలేదు. కానీ ఆయన ఏం చేస్తాడో మనం ఒకసారి గమనిద్దాం. అక్కడ తీద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం. ఆయన ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. అక్కడ పక్షవాయువు గలవాడిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిది. ఏం పరిచిది? ఎప్పుడు చూడని కార్యం, ఎప్పుడు చేయని కార్యము, అద్భుత కార్యం వారి మధ్య చేశాడంట దేవుడు. అందుని బట్టి వారు దేవుని మహిమపరిచారు. అలాంటి అద్భుత కార్యములు నీ పట్ల చేయాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబంలో చేయాలని కోరుకుంటున్నావా? ఊహించని కార్యములు, మంచి కార్యములు, శుభకార్యములు, స్వస్థత కార్యములు నీ కుటుంబంలో నువ్వు అనుభవించాలని కోరుకుంటే ఏం చేయాలో నెక్స్ట్ చదువుదాం. మార్కు సువార్త, అదే మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అదే అధ్యాయంలో దేవుడు అంతకు ముందు ఏం చేశాడో విందాం. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఏం చేశాడంట? ముందు స్వస్థపరిచే ముందు, బాగుపరిచే ముందు, పాపములు క్షమించు, ఆశీర్వదించే ముందు, అద్భుతములు ఆశ్చర్యకారాలు చేసే ముందు ఆయన చేసిన పని ఏంటంట? పాపములు క్షమించాడంట. మన మధ్య అద్భుతములు ఆశ్చర్యకారాలు చేయాలంటే, మన ఇంట్లో అద్భుతములు ఆశ్చర్యకారాలు, ఊహించని కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి? మన పాపములు క్షమించుకోవాలి. దేవుని దగ్గర అడిగి ఆయన రక్తంతో కడగబడినప్పుడు ఆయన చేసే అద్భుత కార్యములు ఊహించనివి. మీరే సాక్ష్యం చెప్తారు మీ సంఘాలలో. ఇలాంటి అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు, ఊహించని కార్యములు మీ పట్ల దేవుడు నిశ్చయంగా చేయను గాక. పాపములు క్షమించుకుందాం, పరిశుద్ధపరచబడదాం. ఇశ్రాయేలీయుల ముందు యొర్దాను నదిని దాటించి ఏ విధంగా అద్భుత కార్యం చేశాడో, పక్షవాయువు గల వాడిని ఏ విధంగా బాగుపరిచి అద్భుత కార్యం చేశాడు నిలబెట్టి, అలాంటి అద్భుత కార్యములు మన పట్ల చేయాలంటే ఏం చేయాలంట? మొదటగా ఏం చేయాలి? పరచబడాలి, పాపములు క్షమించబడాలి. ఈ సమయంలో కోరుదాం, పాపములు క్షమించాలని కోరుదాం. దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు అని మానక స్తుతిగానములతో పొగడబడుతున్న దేవుడు. మన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలనే కోరిక ఆయనకు. పరిశుద్ధంగా జీవించాలి. క్రైస్తవుడికి నిరంతరం జరిగే పోరాటం ఏంటో తెలుసా? పాపమునకు, పరిశుద్ధులకు ప్రతిరోజు జరిగే నిరంతర అంతర్యుద్ధం. అదే పరిశుద్ధతకు పాపమునకు లోపల జరిగే యుద్ధం. ప్రతి క్రైస్తవుడు పాపమునకు ఎదురీడి, లోకమునకు ఎదురీడి పరిశుద్ధత వైపు అడుగు వేసే ఆ యుద్ధం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పాపం లేకుండా పరిశుద్ధంగా నిందారహితంగా దేవుని ఎదుట నిలవాలని దేవుని యొక్క ఆశ. ప్రతి దినము, ప్రతి క్షణం మనము పరిశుద్ధతకు తగిన పోరాటం మనం చేస్తూనే ఉండాలి. ఆ పోరాటం ఈ లోకంలో మన యొక్క పని ఏంటో తెలుసా? నిరంతరము అదే పని, పోరాటమే పని. మనం ఎవరితో పోరాడుతున్నామంట? మీరు పోరాడుతున్నది మనుషులతో కాదు, కానీ అంధకార శక్తుల, ఆ సాతానుగాడితో, పాపం చేయించే వాడితో, మోసపుచ్చే ఆ సాతానుగాడితో మీరు పోరాడుతున్నారు. అంటే మీనింగ్ అర్థం ఏంటి? మోసపుచ్చేవాడు, పాపాన్ని ప్రేరేపించే వాడిని మనం ఎదురుడి పోరాడి పరిశుద్ధత వైపు అడుగులేసే పని మనం చేయాలండి. క్రైస్తవుడి యొక్క నిరంతర యొక్క యుద్ధం అది. మనం ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి. మనం ఏం చేయాలి? మన పాపములు మనం క్షమించమని దేవుని అడగాలి. ప్రియా సహోదరి, సహోదరుడా, మన జీవితంలో చాలా కార్యాలు తగిన సమయంలో జరగాల్సిన కార్యాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. తగిన సమయంలో, తగిన వయసు వచ్చినప్పుడు
కొంతమంది సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, తగిన సమయంలో కలగాలని చెప్పేసి. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు మంచి ఉద్యోగం కోసం అని చెప్పేసి. అన్ని ప్రయత్నాలు చేస్తారు, మానవ ప్రయత్నాలుగా. అన్ని ప్రయత్నాలు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ మానవ శక్తి కొలది ప్రయత్నాలు చేసి చివరికి ఏమంటారు తెలుసా? ఏమంటారు? నాకు దేవుడే దిక్కు, దేవుడే నా పట్ల ఒక అద్భుతం చేయాలి, అప్పుడు వస్తుంది అన్నమాట అద్భుతం అనే మాట. అంతవరకు రాదు. నా శక్తి, నా భక్తి, నా జ్ఞానము అనుకుంటూ పోరాడి 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 అలసిపోయి, అబ్బా నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది, నా ప్రయత్నాలన్నీ అయిపోయాయి, నేను అందరి దగ్గరికి ఎంట తిరిగాను, కానీ దేవుడే దిక్కు అని అప్పుడు ఒక అద్భుతం చేయాలి నా పట్ల. మొత్తం సమయం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడు దేవుని దగ్గరికి. దేవుడు అద్భుతం ఆశ్చర్యకారు. దేవుడు మనకు తగిన సమయంలో అద్భుతం చేయాలి. తగిన సమయంలో, ఆలస్యమైన తర్వాత కాదు, మొత్తము వయసంతా ఉడికిపోయిన తర్వాత కాదు. తగిన సమయంలో దేవుడు అద్భుతం చేయాలంటే ఏం చేయాలంట? మన పాపములు క్షమించబడాలి. ఆ యోర్దాను అప్పుడే దాటాలి ఇశ్రాయేలు ప్రజలు. కొన్ని సంవత్సరాల తర్వాత కాదు అక్కడ దాటింది. తగిన సమయంలో వాళ్ళు చేరుకున్న వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. పక్షవాయువు గారు వాడు పైనుంచి దించుతూనే చాలా రోజులు వెయిట్ చేయలేదు. తగిన సమయంలో అప్పుడే చేశాడు దేవుడు. ఎందుకు చేశాడు? పరిశుద్ధపరచబడాలి, పాప క్షమాపణ పొందాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం అదే మార్కు సువార్త, అదే మార్కు సువార్త 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఒకే విషయం నుంచి మనం చాలా నేర్చుకుందాం. చాలా మంది కూడి ఉన్నందున వారాయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే పక్షవాయువు గల వాని యొక్క విశ్వాసంతో కాదు ఆయన అతన్ని స్వస్థపరిచింది. ఎవరి విశ్వాసంతో స్వస్థపరిచాడంట? వారి యొక్క విశ్వాసం. వారి యొక్క విశ్వాసం. ఈ సమయంలో మాట్లాడటం ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇంతవరకు ఏం వినింటాం? మనము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పేసి. కానీ ఇంకో కొత్త విషయం నేర్చుకుంటున్నాం మనం ఇక్కడ. మనల్ని ప్రేమించేవారు, మనల్ని ఆదరించేవారు, మన క్షేమం కోసం ప్రార్థించేవారు, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు స్వస్థపరుస్తాడంట. కొత్త విషయం నేర్చుకున్నాం మనం. ఇంతవరకు మనం నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ యొక్క విశ్వాసాన్ని బట్టే నిన్ను స్వస్థపరచును, అక్కడక్కడ మనము వాక్యాలు రాసి ఉంటారు, చూసి ఉంటాం, విని ఉంటాం వాక్యాలు. కానీ ఈ సమయంలో మనం కొత్త విషయం ఏంటంటే మన యొక్క శ్రేయోభిలాషుల యొక్క ప్రార్థన వల్ల, మన క్షేమం కోరి ప్రార్థించే వారి యొక్క ప్రార్థన వలన కూడా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడంట. ఈ సమయంలో ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ వల్ల, నీ ప్రార్థన వల్ల నీ కుటుంబ సభ్యులు మారాలి, నీ కుటుంబ సభ్యులు రక్షణ పొందాలి, నీ కుటుంబ సభ్యుల యొక్క తాగుడుబోతుతనం మారాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ పిల్లలు దేవుని మార్గంలో నడవాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళను బాగు చేస్తాడు, వాళ్ళని ఆత్మను రక్షిస్తాడు, వాళ్ళ జీవితాలు బాగు చేస్తాడు, మీ కుటుంబాన్ని మెండుగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. దీనికి ఉదాహరణగా మనం ఒకటి చెప్పుకోవచ్చు. మన ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు, అప్పుడే నెలలో పుట్టిన పిల్లలు, చిన్న వాళ్ళకు మాటలు రావు, మాటలు అర్థం కావు, చిన్న పిల్లలు. వాళ్ళని పట్టుకొని బుజ్జి కన్నా నాన్న నీ విశ్వాసమే, జ్వరం వచ్చిందని, జ్వరం ఉంది ఫుల్గా అబ్బాయికి, ఆ పాపకు, చిన్న బాబుకి, చిన్నప్పుడు ఫుల్ జ్వరం ఉంది అనుకోండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాక అంటే ఆ పిల్లవాడికి ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు అసలు. మాటలే అర్థం కావు, మళ్ళీ విశ్వాసం నిన్ను స్వస్థపరచంటే ఎట్లా స్వస్థపరచబడతాడు? కానీ ఎవరి విశ్వాసం వల్ల స్వస్థపరచబడతాడు? తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. అదేవిధంగా మన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ కోసం, వారి క్షేమం కోసం, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వాళ్ళు రోగి అయి ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బందుల్లో బాధపడుతున్నప్పుడు మనం వారిని దేవుని సంఘానికి నడిపించి, అంతవరకు దేవుని సంఘానికి రారు, వాళ్ళు వచ్చి ఉండరు. కానీ ఆ సందర్భంలో మనం చేయాల్సిన పని ఏంటంట? అదిగో పక్షవాయువు గల వారిని ఏ విధంగా అయితే పైకప్పు తీసి దేవుని దగ్గరకు తీసుకొచ్చారో అలాంటి ఆటంకాలన్నిటిని తొలగించుకొని, మన కష్టమైనా సరే, వాళ్ళు మాట వినరు, ఎప్పుడు దేవుని ప్రేమ గురించి వినలేదు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు మన దేవుని ప్రేమ గురించి, రక్షణ గురించి, ఆయన యొక్క దైవత్వాన్ని గురించి వినలేదు కాబట్టి వాళ్ళని తీసుకురావడం కష్టమే. వీళ్ళైతే ఏం చేశారంట?
ఇంట్లో చుట్టూ జనం ఉన్నను పైకప్పు తీయడం అంటే అది ఊహించని. ఇలా కూడా చేస్తారా అని చెప్పేసి యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపోయినారు. యేసుక్రీస్తు వారే అంటే ఇంత విశ్వాసమా అని చెప్పేసి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి పక్షవాయువు గలవాన్ని ముట్టి స్వస్థపరచాడు. అదేవిధంగా మన కుటుంబ సభ్యులు చాలా మంది నశించిపోతున్నారు. ఎన్నాళ్ళు లోకంలో పడి చెడి తిరుగుతూ ఉంటారు, బాధపడతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని కష్టమైన పనులు మనం చేయాలి, బలవంతంగానే తీసుకొని రావాలి. బతిమాలో ఇంకోటి చెప్పి ఏడ్చో, వాళ్ళని బుజ్జగించో, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఒక్కసారి రా, దేవుని దగ్గరికి నిన్ను కాపాడుతాడు, ఈ ఇబ్బంది నుంచి, ఈ అప్పుల బాధ నుంచి నేను తొలగిస్తాడు అని చెప్పేసి మీ ప్రతి ఒక్క విషయాన్ని మీరు మొన్న మనం సండే ఆరాధనలో ఒక మాట చెప్పుకున్నాం. భార్య భర్తల విషయంలో ఒకరు భర్త తాగుడుపోతాడు ఉండొచ్చు, అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, చాలా ఇబ్బందులు పెడతాడు. కానీ ఏం చేయాలంటే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి, వాళ్ళను బతిమాలాలి. దేవుని దగ్గరకు వస్తే ఆయన ఐశ్వర్యవంతుడు, సర్వ సంపదలు కలిగిన దేవుడు, మన అప్పులన్నీ తీర్చేస్తాడు. మన తండ్రి అయిన దేవుడు, మన పోషకుడు, మన అప్పులన్నీ తీసేస్తాడు, మనకు సర్వ సంపదలు ఇస్తాడు అని చెప్పేసి వాక్యం నువ్వు చదువుతూ, వాక్యం వింటూ నువ్వు ఇంట్లో వారికి బోధించినప్పుడు వాళ్ళలో మార్పు కలుగుతుంది. వాక్యం వాళ్ళలో పనిచేస్తుంది. దేవుని దగ్గరికి నువ్వు తీసుకురాగలిగితే ఇబ్బందుల కొలిమిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు, బాధపడుతూ, వేదన పడుతూ వారి రక్షణ పట్ల నువ్వు దేవుని దగ్గర తీసుకొని వచ్చినప్పుడు దేవుడు వారిని నిశ్చయంగా రక్షించుకొని నిత్య జీవానికి వారసులుగా చేసుకొని వారి పట్ల వారికి ఏ రోగమున్నను, అప్పుల బాధ ఉన్నను, వాళ్ళలో ఉన్న ఆ వేదన, అశాంతి, ఆ నెమ్మది లేనితనం అన్నిటిని తీసివేసి మీ యొక్క కుటుంబాన్ని అంతటిని కడతాడు, మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. మీరు సాక్షిగా ఈ లోకంలో అన్ని జనుల మధ్య నివసించుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ఈ అర్ధరాత్రి కాల సమయం దేశమంతా నిద్రిస్తున్నది. కానీ దేవుని మాటలు వినడానికి మనం ఎంతో ఆసక్తితో మనం వచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక, మీ మధ్య అద్భుతంలో ఆశ్చర్యకారాలు జరిగించిన కాక. కానీ మనం ఏం చేయాలంట? మొదట గట్టి చెప్పాలి. మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. తర్వాత పాపంలో క్షమించబడాలి. మన కుటుంబ సభ్యుల పట్ల మనం భారం కలిగి మనం విశ్వాసంతో దేవుని దగ్గర యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు కుటుంబం అంతా కట్టబడుతుంది. కేవలం కట్టేదంతా దేవుడే, పడగొట్టేదంతా సాతానుగాడు. మనం సాతాను కబంధ హస్తంలో నుంచి ఎంత దూరంగా మనం దూరమై దేవుని దగ్గర అయితే మనకంతా ఆశీర్వాదం. అన్నా ఏందన్నా ఎప్పుడు పాపంలో ఒప్పుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. మేమేం పాపం చేస్తున్నాం? మేమేమి దొంగతనాలు చేస్తున్నాం? ఎవరిని గాయపరుస్తున్నాం? ఎవరిని హింసిస్తున్నాం? ఎవరి మాటలతో గాయపరుస్తున్నాం? ఏమైనా వ్యభిచారులమా, దొంగలమా? ఏంది పాపం అంటే మేమేమి పరిశుద్ధంగా జీవిస్తుంటే? నన్ను ప్రశ్న వేయచ్చు. కానీ దేవుడు ఒక మాట అంటాడు, చదవండి. 1 యోహాను. ఏందన్నా ఎప్పుడు పరిశుద్ధ పాపము? మేమేం కాడ పాపం చేస్తున్నాం? మేము పరిశుద్ధులం, రక్షించబడ్డాము, బాప్తిజంలో పాలు పొందాము, ప్రతి ఆదివారం వచ్చి దేవుని ఆరాధిస్తున్నాము, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నాము, అయినా మేమేం పాపం చేయట్లేదు మేము. 1 యోహాను 8:10 అని మీరు అనుకున్నట్లయితే, నేను నీతిమంతురాలను, పాపం ఎరుగని దానను, పరిశుద్ధపరచబడ్డాను, పాపం నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధురాలను అని నువ్వు అనుకున్నట్లయితే దానికి ఇచ్చే సమాధానము మన వాక్యం ద్వారా తెలుసుకుందాం. ఏమంటున్నాడు దేవుడు? మనము పాపం లేని వారమని చెప్పుకొని మనం పాపం లేని వారమని చెప్పుకొని నేడేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మనల్ని మనమే మోసపుచ్చుకొని ఉంది, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 10వ వచనం మళ్ళీ ఒకసారి చదవన్నా. మనము పాపం చేయలేదని చెప్పుకొని నేడలా ఆయనను అబద్ధికునిగా చేయువారగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మనం పాపం చేయలేదని మనం అనుకున్నామంటే సాక్షాత్ దేవుణ్ణి అబద్ధికుని చేస్తామంట. మరి నేనేం పాపం చేయట్లేదు కదన్నా, ఇదేమో పాపం అని రాయబడింది. ఏ విధంగా పాపము నాలో ఉండి పరిశుద్ధపరచబడిన నాలో పాపం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తుందని మనము నెక్స్ట్ ఇంకొక వచనంలో చదువుదాం. దీని సపోర్టివ్ గా ఇంకో చోట ఒక రాయబడండి. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం.
ఎవడైనను నోటి కలిమి పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నెడల భక్తి గలవాడనని అనుకుని నేడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట చాలు ఏమంట, ఎవడైనా కూడా భక్తి గలవాడని అనుకుని నేడల వాని భక్తి వ్యర్థమే. మనమేమో ఇప్పుడు చెప్పండి, మనం పరిశుద్ధమా? పరిశుద్ధులమా మనము? ప్రతి పై వచనంలో కూడా పై మనం చదివిన దానిలో పాపం లేని వారం చెప్పుకునే నెడలా మనం అబద్ధికులం అవుతాం. ఎవడన్నా పైకి భక్తికి రావడానికి చెప్పుకునే నెడలా వాని భక్తి, నేను పాపం లేనివాడను, నేను పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండవాడను, నేను పాపలను దగ్గరికి రానివ్వను, నేను అడ్డటలను దగ్గరికి రానివ్వను, నేను వాళ్ళలో చేరనని నువ్వు అనుకున్నట్లయితే వాక్యం ఏం సెలవిస్తా ఉంది? నువ్వు పాపివే అని చెప్తా ఉంది. నువ్వు నీతిమంతుడు కాదు. నువ్వు రక్షించబడినా, పరిశుద్ధ రక్తంలో కడగబడినా పాపము ఏలుబడి నీలో చేస్తా ఉంది. పాపం చేయకపోయినా ఒక తెలిసి తెలియకుండా మనలో పాపం ఏలుబడి చేస్తా ఉందని ఈ వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. యెషయా ప్రవక్త దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత పిలబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు. కానీ యెషయా ప్రవక్త దేవునితో దర్శనం డైరెక్ట్ గా చూసే ప్రవక్త ఆయన యెషయా. దేవుడే సాక్షాత్తు డైరెక్ట్ మాట్లాడేవాడు, ఆయన స్వరాన్ని వినిపింపజేసి ఆయన దర్శనాన్ని చూపించేవాడు. అలాంటి యెషయా ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 వచనము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, ఒక నిమిషం, 6వ అధ్యాయము 1వ వచనము చదవనా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఏం చేశాడంట? దర్శనం కలుగుతా ఉంది. సాక్షాత్తు దేవదేవుని యొక్క దర్శనం. ఆయన పరిశుద్ధుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత పిలబడిన వాడు, ప్రత్యేకించబడిన వాడు కూడా ప్రత్యేకించబడిన వాడు. దేవుని దర్శనం, ఆయన ఆసీనుడైన విషయాన్ని కూడా స్వయాన్ని చూస్తా ఉన్న కల్లారా. అటువంటి వాడు ఏం చెప్తా ఉన్నాడు ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 5 నుంచి 8 చదుదాం. 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఆయన అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చాలనా? ఆయన ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గలవాడని అంటున్నాడు. అంటే ఆయనలో పాపం ఉందని ఆయన గ్రహించినాడు. స్వయాన దేవుని చూసేవాడు, దేవుని స్వరాన్ని వినేవాడు. అయినా కూడా ఆయన ఏమంటున్నాడంట? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు. మరి ఏ విధంగా ఆయన యొక్క పెదవులు అపవిత్రమైనవి? ఏ విధంగా ఆయనలో పాపము ఉంది చేయకుండా తెలియకుండా ఏ విధంగా అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అని అంటున్నాడు? తర్వాత చూద్దాం. నెక్స్ట్, అపవిత్రమైన పెదవులు గలవాడును నేను అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసించేది. ఎందుకు అపవిత్రమైన పెదవులు గలవాడైనాడు? అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాడు కనుక ఆయన యొక్క పెదవులు అపవిత్రమైన. అంటే నాకు తెలిసి ఆ చెడ్డ మాటలు పలికే వారి మధ్య ఉన్నాడేమో. మనం ఈ లోకంలో ఉన్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. పాపం అనే ఈ లోకంలో పాపం అనే ఏలుబడి చేస్తా ఉంది పాపం. ఇలాంటి లోకంలో మనము ఉన్నప్పుడు మన మాలిన్యం అంటకుండా ఉండదు, పాపము అంటకుండా ఉండదు, మనలో ప్రవేశించకుండా ఉండదు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాను కూడా. అందుకే మనం ఏం చేయాలంట? ప్రతిరోజు ఉదయ సాయంకాలం మనం ఏం చేయాలి? మన పాపములు క్షమించబడాలి. ప్రభువా క్షమించు. ఈరోజు తెలిసి తెలియక నేను ఏదైనా తప్పిపోయి ఉన్నానేమో, ప్రతిరోజు మనము పాప క్షమాపణ పొందుతూనే ఉండాలి. యెషయా ప్రవక్త ఎవరు? అంతటి గొప్ప దైవజనుడు, ప్రవక్త అయిన దైవజనుడు కూడా ఏం ఒప్పుకుంటున్నాడంట? ఆయన అపవిత్రుడని ఒప్పుకుంటున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నాం. లోకంలో పాపాన్ని ప్రేరేపించి చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. తెలిసో తెలియకో మనలో ఆ పాప స్వభావము, పాపం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలంట? పాప క్షమాపణ పొందుకోవాలి. తర్వాత వచనాల్లో మనం చదివినట్లయితే, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును
నిప్పును చేత చేత పట్టుకొని పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నా నోటికి దాన్ని ఇది తగిలించి నీ పెదవులకు తగిలిన గనుక ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు నీ ప్రాయశ్చిత్తమాయెను పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను నీ అనెను. దోషము తొలగిపోయేను అనెను. చూడండి, ప్రవక్త అయిన యేషయా కూడా ఆయన యొక్క పాపములు దేవుని యొద్ద ఒప్పుకున్నప్పుడు కలిగిన ప్రాయశ్చిత్తం ఏంటి? పాప ప్రాయశ్చిత్తం. మనం చేసే ప్రతి ఒక్క పాపాన్ని తెలియక చేసే ప్రతి పాపాన్ని బట్టి మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడు. ఒప్పుకోవాలి, ప్రభువా నేను పాపిని, ఏర్పరచబడిన వాడు కూడా, దైవ సేవకులైన వాళ్ళు కూడా పాపము క్షమించబడాలి అనే ఒక రోజు నియమము పాటించాలి. నేను వాళ్ళతో కలవను, అలాంటి వాళ్ళతో కలవను అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు మోసపరచుకున్నట్టే, దేవుణ్ణి కూడా అబద్ధికుని చేస్తాను. లోకంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరము మనము పాపులమే, ప్రతి క్షణం కడగబడతా ఉండాలి. కానీ ఇంకొక పౌలు కూడా ఒక మాట అంటాడు. ఎఫెసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీలోకి రాసిన పత్రిక, ఆయన కూడా ఆయన యొక్క పరిశుద్ధత గురించి పౌలు కూడా దేవుడు ఆయనను దర్శించి ఏర్పరచుకుని ఆయన సేవ జరిగించుకుంటున్నాడు. అలాంటి వాడు కూడా పరిశుద్ధత గురించి, పాపం గురించి తనకు తానుగా తన గురించిన సాక్ష్యం ఏమిస్తున్నాడో ఎఫెసీలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 చదువుదాం. మన దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘముల ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులు ప్రకటించుటయును సమస్తమును సృజించిన దేవుని యందు పూర్వకాలము నేను మరుగైన ఉన్న ఆ ప్రభువుని గురించి ఏర్పాటు నేటితో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృపను అనుగ్రహించెను. పౌలు చెప్తున్నాడు స్వయాన ఆయన పరిశుద్ధత గురించి. పరిశుద్ధులలో ఆయన అత్యల్పుడంట. ఆయన పరిశుద్ధతను ఆయన తగ్గించుకున్నాడు. అంటే ఆయన తగ్గించుకుంటున్న పరిశుద్ధతలో కూడా పౌలు భక్తుడు కూడా. అంటే అత్యంత పరిశుద్ధుల కంటే ఈయన తక్కువాడంటే కొంత ఈయనలో బలహీనత ఏదో అన్నట్టుగా తగ్గించుకుంటున్నాడు. యెషయా ప్రవక్త, పౌలు వారి అభిషేకించబడిన వారు భూమి ఉన్నంత వరకు ఈ బైబిల్ గ్రంథాలు వారు రాసిన గ్రంథాలు వారు రాసిన దేవుడు వారి చేత రాయించుకున్న గ్రంథాలు ఉంటాయి. అలాంటి గొప్ప దైవజనులు కూడా ఏం చెప్తున్నారంట? మేము పాపలం, అపవిత్రమైన వాళ్ళం, అపవిత్రమైన పెదవులు గల వాళ్ళం, పరిశుద్ధులలో తక్కువ వాళ్ళం. నిన్ను నువ్వు గర్వించుకుంటున్నావా? పరిశుద్ధతలో నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావా? నిన్ను నువ్వు అబద్ధికుని చేసుకుంటున్నావా? నువ్వు ప్రత్యేకించబడిన వాడిని అనుకుంటున్నావా? కానీ కాదని యెషయా ప్రవక్తనే చెప్తున్నాడు. కానీ కాదని పౌలు గారే చెప్తున్నారు. కానీ మనం ఏం చేయాలంటే, మనము ఎంత పరిశుద్ధులైనను, ఎంత రక్షించబడినను, పాపము చేయకపోయినను కూడా లోకంలో పాపమనే ఈ లోకంలో ఉన్నాం కనుక, శపించబడిన భూమిలో మీద ఉన్నాం కనుక, శపించబడిన ఈ లోకంలో ఉన్నాం కనుక, సాతాను సంబంధమైన ఈ లోకంలో ఉన్నాం కనుక మనకు తెలిసి తెలియకుండానే మనలో పాపము ప్రవేశిస్తూ ఉంటుంది, ప్రేరేపిస్తూ ఉంటుంది. అందును బట్టి మనం ఏం చేయాలి? పాపక్షమాపణ పొందుకోవాలి. ఆయన మనకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాడు. పాపక్షమాపణ కలిగిన తర్వాత మన మధ్య ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధపరచబడిన తర్వాత ఏం చేస్తాడు? అద్భుత కార్యం చేస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడు, ఒక అద్భుత కార్యం కోసం వేచి చూస్తున్నావా? అందరు చెప్పి ఉండొచ్చు నీ జీవితం ఇంతే, డాక్టర్లు చెప్పి ఉండొచ్చు నీ రోగం ఇంతే, డాక్టర్లు చెప్పి ఉండొచ్చు మీకు సంతానం కలగరు, చాలా మంది చెప్పి ఉండొచ్చు నువ్వు దేనికి పనికిరావని, నీ పని అయిపోయింది, నువ్వు సర్వనాశనం అవ్వాల్సిందే, నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడని అనే మాటలు నువ్వు వినొచ్చు. కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నది ఏంటో తెలుసా? దేవుడు నీ జీవితంలో అద్భుతంలో ఆశ్చర్యకారం చేయబోతా ఉన్నాడు. నిన్ను ముట్టి స్వస్థపరచబోతా ఉన్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. అందరూ ఊహించనిది, నువ్వు కోరనిది, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్షవాయువు గల వాడిని వాడు బాగుపడడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంట? విభ్రాంతి పొందారంట. ఈ కార్యం మేము ఎప్పుడు చూడలేదు, ఇలాంటి కార్యము, ఇలాంటి స్వస్థత మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి వాళ్ళే దేవుని మహిమపరచారంట. అలాంటి కార్యము నీ పట్ల చేసినప్పుడు నిన్ను దేనికి పనికిరావని, వీడు వ్యర్థము అని లోకం చెప్పినా కూడా వాళ్ళ చేతనే నీ పట్ల కార్యం జరిగించి వాళ్ళ చేతనే
నీ కార్యాన్ని బట్టి, నీకు జరిగిన కార్యాన్ని బట్టి, నీ పట్ల దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి వాళ్ళు మహిమపరిచే విధంగా దేవుడు చేస్తాడు. ఏం చేయాలంట? పాప క్షమాపణ పొందాలి. పరిశుద్ధంగా ఉంటున్నాను, లోకంలో ఉంటున్నాం కనుక మనలో పాపం ప్రవేశిస్తూ ఉంటుందని యెషయా, పౌలు విషయాల ద్వారా మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడి వరకు ఒకటైతే, కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు బైబిల్ గ్రంథంలో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా మందిని, కొంతమందిని నడిపించుకున్నాడు ఆయన. ఈ లోకం నుంచి ప్రత్యేకించాడంట వారిని. ఎవరిని? లోకానికి దూరంగా, పాపానికి దూరంగా కొంతమందిని ప్రత్యేకించాడంట. ఎవరిని? అబ్రాహామును ప్రత్యేకించాడు. తన బంధువుల నుండి, తన దేశం నుండి ఒక ప్రత్యేకంగా ఆయన తీసుకొచ్చాడు. అదేవిధంగా యాకోబును కూడా ఒంటరివాణి చేశాడు. లోకం నుంచి కొన్నాళ్ళు ప్రత్యేకించాడు ఆయన. ఏలియానట్లే ప్రత్యేకించాడు, ఎలీషానట్లే ప్రత్యేకించాడు, దావీదును కూడా, యేసేపును ఇంకా ప్రత్యేకించాడు తన ఇంటి వారి నుండి. దూరదేశంలో ఒంటరితనం, జైల్లో ఒంటరితనం అనుభవించాడు. అదేవిధంగా చివరకు ప్రకటన గ్రంథం రాసిన యోహాను వారు కూడా ఆయన లోకానికి దూరంగా పద్మాస్ దీపంలో ఎక్కడో ఆయన ప్రత్యేకించాడు. పాపానికి దూరంగా వారి చేత ప్రత్యేకంగా కొన్ని పనులు చేయించుకోవడానికి, ఒక పరిశుద్ధమైన కార్యం, దేవుని కార్యాన్ని ధరించుకోవడానికి ఆయన లోకం నుంచే ప్రత్యేకించి దూరపరిచి ఒంటరితనం అలవాటు చేశాడు వారు. అబ్రహాము ఒంటరిగా ఎండవేళ గుడారం వాక్య వద్ద ఉన్నాడంట. ఒంటరితనం, లోకానికి దూరంగా. మోషే 40 సంవత్సరాలు లోకానికి దూరంగా ఉన్నాడు. రాజు భవనంలో సకల రాజభోగాలు అనుభవించే మోషేను కూడా ఒంటరివాణ్ణి చేశాడు. దేనికోసం? అదిగో దేవుని కార్యం జరిగించుకోవడానికి. కొన్ని లక్షల మందిని 40 ఏళ్ల పాటు నడిపించుకోవడానికి ఆయన మోషేను లోకానికి ప్రత్యేకించాడు. అబ్రహామును ప్రత్యేకించాడు. ఏలియాను, ఎలీషాను ప్రత్యేకించి లోకానికి దూరంగా, వాళ్ళు ఊరి బయట నివసించేవారు వాళ్ళు. యోహాను అయితే ఇంకా మరీ దారుణం. ఆయన పద్మాసు దీపం అసలు నరమానవుడు ఉన్నాడు. ఇంకా అలాంటి పరిస్థితుల మధ్య ఆయన ప్రకటన గ్రంథాన్ని రాయించుకున్నాడు యోహాను చేత దేవుడు. అదేవిధంగా నా జీవితంలో కూడా ఒంటరితనం అనుభవించారు గత కొన్ని సంవత్సరాలు. బాగా ఫ్రెండ్స్తో, స్నేహితులతో చదువుకునేవాడిని, నెమ్మదిగా చదువుకునేవాడిని, డిసిప్లిన్ మంచిగానే. కానీ సడన్గా కొన్ని మార్గాల, కొన్ని పరిస్థితుల ద్వారా నన్ను ఒంటరివాణ్ణి చేశాడు. సడన్గా ఒక్కసారిగా మొత్తం ఒంటరివాణ్ణి అయిపోయా. చాలా కృంగిపోయా, చాలా ఏడ్చుకున్నా, దేవుని దగ్గర మొరపెట్టుకుని, ఏంటి ప్రభా, ఎక్కడ ఉండవలసిన వాడిని, నేను ఆశించింది ఏంటి, జరుగుతుంది ఏంటి, కనీసం దరిదాపుల్లో కూడా లేదు నేను ఆశించింది. సడన్గా ఒంటరితనం నాకు దేవుడు అలవాటు చేశాడు. ఆ ఒంటరితనాన్ని బట్టి ఒక్కొక్కసారి చాలా కృంగుబాటు వస్తుంది. రాత్రి ఆ టైంలో పక్కన ఎవరుంటే ఒక మాట షేర్ చేసుకోవడానికి, అలాంటి పరిస్థితులు గుండా నేను వచ్చాను. కానీ ఎందుకు ప్రభా అని నేను మొరపెట్టినప్పుడు లోకానికి దూరంగా, కుటుంబ సభ్యులకు కూడా దూరంగా నేను ఉండవలసిన పరిస్థితులు వచ్చాయి. ఒకసారి కొన్ని సంవత్సరాల పాటు ఒంటరితనాన్ని అనుభవించు వస్తుంది. ఏంటి ప్రభా ఇంత ఇది నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి అని నేను అడిగి ఓదాడుకొని తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేస్తాను. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన పనిని జరిగించుకోవడానికి, ఆయన యొక్క కార్యం జరిగించుకోవడానికి, సిలువనెత్తుకొని నువ్వు నన్ను ప్రకటించాలని చెప్పేసి ఆయన యొక్క చిత్తాన్ని తెలియజేసినప్పుడు నేను సమాధాన పడినా, సంతోషించా, నెమ్మది పడ్డా. అయినా కూడా అప్పుడప్పుడు నాకు కృంగుబాటు వస్తూ ఉంటుంది. ఎంతైనా మనిషినే కదా, ఆ దుఃఖము లోపల వేదన కలుగుతూ ఉంటుంది. ఎవరైనా ఉంటే ఏడ్చేవాళ్ళనే మన దుఃఖం కూడా ఆ లోపలనే ఇది అయిపోతుంది. ఎవరైనా అట్లా కదిలిస్తే వస్తాయి, ఇంకా కన్నీళ్ళు మొత్తం దూకుతాయి అనమాట. అలాంటి సందర్భంలో ఎన్నో మధ్యకాలంలో నేను వచ్చినప్పుడు అంతా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక దినాన వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిని చేస్తానన్నాడు. అలాంటి ఒంటరితనాన్ని తీసి పరిశుద్ధుల గుంపులో నన్ను చేరుస్తాడు. పరిశుద్ధులను జత పని వారిని ఇస్తాడు. మంచి సంతోషకరమైన మంచి సంఘాన్ని ఇస్తాడని చెప్పేసి నేను ధైర్యపరచుకుని వాక్యం ధ్యానించి నేను ప్రార్థించినప్పుడు నాకు మళ్ళీ వెంటనే ఒక గొప్ప నెమ్మది కలుగుతా వచ్చింది. ఎవరు ధైర్యం చెప్పలేరు. ఎంతగానో చెప్తారు మనుషులు ధైర్యం. వాళ్ళు ధైర్యం చెప్పిన మాటలు ఏదో సొంత మాటలు చెప్పొచ్చు, కానీ నా మనసులో ఉండే వేదన మాత్రం తీసిండు. కానీ నాకు ఈ వాక్యం ఇచ్చిన ఆదరణ, దేవుడు నన్ను దర్శించిన విధానం నన్ను ఎవ్వరూ కూడా ఆదరించలేదు. అందుకే నేను ధైర్యంగా ప్రకటిస్తున్నాను. నేను ఇంతగా నిలబడి వాక్యం చెప్తాను నేను అసలు అనుకోలేదు. నేను ఇంతటి వాడిన నేను ఎప్పుడు అనుకోలేదు. నేను తగ్గించుకునేవాడిని ఎప్పుడో చూసిన. కానీ కాదు, నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాను, నేను ఏర్పరచుకున్నాను, నిన్ను నడిపించుకుంటాను అని ప్రతిసారి నేను కృంగిన ప్రతిసారి ధైర్యపరుస్తూ వచ్చాడని.
ధైర్యపరిచిన దాన్ని బట్టి నేను మీ మధ్య నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఇది ఏదో నేర్చుకొని వచ్చి అక్కడ వాక్యాలు చెప్తే నేర్చుకొని వచ్చి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని రాసుకొని వచ్చి చెప్పేది కాదు, కానీ అనుభవపూర్వకంగా నేను చిన్న వయసులో నన్ను నల్లగొట్టిన దాన్ని బట్టి, ఒంటరితనంలో నాకు దేవుడు నేర్పించిన వాక్యాన్ని బట్టి, నేను పరిస్థితుల గుండా అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న వాక్యాన్ని నేను పట్టుకొని నేను ఏదో విధంగా ధైర్యపరచబడ్డాను. ఆ వాక్యాన్ని బట్టి నేను మీ ముందు వాక్చాతుర్యం లేకపోయినా మిమ్మల్ని మీ ఎదుట ప్రకటిస్తా ఉన్నాను. ఆయన అద్భుత కార్యం చేస్తాడు. ఆయన మన పట్ల అద్భుతం ఆశ్చర్యకారాలు చేస్తాడు. ఇక్కడ ఒంటరిగా తీసుకున్న దేవుడు ప్రత్యేకించబడిన వాళ్ళ యొక్క పరిశుద్ధత హై లెవెల్లో ఉంటుంది. కొంచెం ఒక స్టెప్, ఒక మెట్టు హైలోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లోకానికి దూరంగా, పాపానికి దూరంగా ఉంటారు కాబట్టి. అన్న అసలు పరిశుద్ధతలో కూడా పరిమాణాలు ఉంటాయా అని మీరు మనం ప్రశ్నించవచ్చు. ఉంటాయి. ఇక్కడ పౌలు మనం చదివబడిన వాక్యంలో ఏమంటాడు? పరిశుద్ధులలో నేను అత్యల్పుడను. కాబట్టి మనము మొదట మామూలుగా దేవుడు రక్షించుకున్నప్పుడు మన పరిశుద్ధత తక్కువ ఉంటుంది. తర్వాత రాను దేవుని వాక్యం తెలుసుకుంటూ మనము పాపాన్ని త్యజిస్తూ కొన్ని చిన్న అబద్ధాలు కూడా మనము అసలు మనుషులో కల్మషం లేకుండా ఎప్పుడైతే తయారవుతామో అప్పుడు మనము అతి పరిశుద్ధంగా మార్చబడతాం. మనం పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి, అతి పరిశుద్ధతలోనికి నుంచి ఇంకా ఏముందంట? రక్షించబడిన మనం పరిశుద్ధులమైతే అతి పరిశుద్ధులు ఎవరు? లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు. లోకం నుంచి ప్రత్యేకించబడిన వారికంటే ఇంకా ఒక ఇది ఉందంట, అదేదో చూద్దాం. ఇంకొక స్టెప్, ఇంకా పరిశుద్ధత ఉందంట, అదేదో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుదాం. మనమందరం విశ్వాస విషయములలో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. పరిశుద్ధత నుంచి అతి పరిశుద్ధతలోనికి రావాలి. మనం అతి పరిశుద్ధతలో నుంచి ఎక్కడికి పోవాలంట? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. ఆయనలో పాపం లేదు, యేసుక్రీస్తులో పాపం లేదు, పాప స్వభావం లేదు. పాపం ఈ లోకంలో నివసిస్తున్నాను, ఆయన జీవించి ఉన్నంత కాలంలో కూడా ఆయనలో ఏ పాపము లేదంట. ఈ పాపము ఆయనను ప్రభావితం చేయలేకపోయింది, లోకంలో ఉండే పాపం. అందుకే అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని. అలాంటి సంపూర్ణతలోనికి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి అర్హులం. కేవలం రక్షించబడినంత మాత్రాన, బాప్తిసంలో పాల్పొందినంత మాత్రాన, రోజు పాపములు కడుక్కున్నంత మాత్రాన మనము పరలోక రాజ్యం చేరలేమంట. కానీ ఎప్పుడు చేరుతామంట? క్రీస్తుకు కలిగిన సంపూర్ణత. క్రీస్తుకు, యేసుక్రీస్తులో ఎంత పరిశుద్ధత ఉందో, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న ప్రేమ గుణము, ఆయనలో ఉన్న నీతి, ఆయన త్యాగాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో, ఎప్పుడైతే ఆయన అడుగుజాడలో నడుస్తామో అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులం. మనం ఏం చేయాలంట? మొదట ఏం చేయాలి? మనము పాప క్షమాపణ పొందాలి. తర్వాత ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. యెషయా పరిశుద్ధపరచబడిన వాడే, కానీ ఆయనను పాపం ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన యొక్క పాపం ప్రాయశ్చిత్తమైనప్పుడు ఆయన అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాడు. కొంతమంది ప్రవక్తలు లోకానికి దూరంగా ఉన్నారు, వారు అతి పరిశుద్ధులు. కానీ అంతకుమించిన పరిశుద్ధత ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఉంది. మనము అందులో సంపూర్ణలగుటకు, ఆయన యొక్క పరిశుద్ధతకు తగిన వారంగా, ఆయనకు కలిగిన సంపూర్ణత వరకు మనం చేరుకున్నప్పుడు మాత్రమే మనము సంపూర్ణులైతాం. అంతవరకు మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. చిన్న ఇప్పుడు రక్షణలో ఉంది. కొంతమంది పాపంలో, వ్యభిచారంలో కానీ, దొంగతనం కానీ, నరహత్యలు కానీ వాళ్ళు చేసేవాళ్ళు కేవలం రక్షణలోకి వచ్చారనుకోండి, నేను వ్యభిచారం నుంచి రక్షించబడ్డాను, నేను దొంగతనం నుంచి రక్షించబడ్డాను, నేను ఆ పాపం నుంచి, తావడం నుంచి రక్షించబడ్డానని మాత్రమే చెప్పుకోవచ్చు. కానీ ఇంకా కొన్ని బలహీనతలు ఉంటాయి. రక్షించబడిన తర్వాత కూడా అబద్ధాలు ఆడుతూ ఉండొచ్చు. సమయాన్ని బట్టి కొన్ని మన మీదకి వచ్చినప్పుడు మనము అబద్ధం ఆడొచ్చు రక్షించబడిన తర్వాత కూడా. కానీ అబద్ధం ఆడకుండా నువ్వు నిజాయితీగా ఒప్పుకుంటే, ఒకవేళ ఈ లోకం నిన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు నీ నిజాయితీని బట్టి,
కానీ అప్పుడు కూడా నువ్వు యథార్థంగా కొన్ని విషయాలు నేను ఒక అబద్ధం విషయంలో చెప్పాను. నేను ఒకవేళ పాపం నిన్ను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేరేపిస్తున్నాను, నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలిగితే అది అతి పరిశుద్ధతలోనికి. ఎవరో చూస్తున్నారు కదా, ఈ పాపం చేస్తే చట్టాలు ఊరుకోవు కదా, ఈ పాపం చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా అని భయం నుంచి నువ్వు ఎక్కడికి రావాలంట? క్రీస్తుకు తగిన సంపూర్ణత, దేవుని భయం కలిగినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధతలోనికి మనం వెళ్ళినప్పుడు, మనం అందరు చూసినా చూడకపోయినా పరిశుద్ధతను బట్టి మనము పాపాన్ని జయిస్తాం. అలాంటి జయ జీవితం మనకు ఉండాలి. మోకరించండి అందరూ, మనం పాప క్షమాపణ పొందుకుందాం, పరిశుద్ధతలోనికి వెళ్దాం. మన మధ్య అద్భుతములు ఆశ్చర్యకారాలు చేయాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో నివసించువాడు. ఆయన మన పట్ల కార్యాలు చేయాలంటే, మన మధ్య అద్భుతంలో ఆశ్చర్యకారాలు చేయాలంటే, మన జీవితంలో అద్భుతంలో ఆశ్చర్యకారాలు చేయాలంటే మనం ఏం చేయాలి? పాపక్షమాపణ పొందుకోవాలి, పరిశుద్ధపరచబడాలి. యోర్దాను లాంటి ఆటంకాలు మన జీవితంలో ఎన్నో రావచ్చు. అటువంటి అప్పులు బాధలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, కొన్ని తగిన సమయంలో జరగాల్సిన కార్యాలు కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు. అవన్నీ అలాంటి అద్భుత కార్యములు నీ పట్ల చేయాలంటే నువ్వేం చేయాలంట? పరిశుద్ధపరచబడాలి. నువ్వు పాప క్షమాపణ పొందుకోవాలి. పక్షవాయువు గల వానికి స్వస్థత లేదు, జీవితం మీద ఆశ లేదు, వాని బతుకు ఇంతే అనుకొని ఉండవచ్చు. కానీ దేవుడు వాని పట్ల అద్భుతంలో ఆశ్చర్యకారాలు చేశాడు, స్వస్థపరిచాడు. ఎప్పుడు? పాపము క్షమించబడినప్పుడు. నీ పట్ల, నీ మధ్య, నీ కుటుంబ సభ్యుల మధ్య, నీ పిల్లల పట్ల దేవుడు అద్భుతంలో ఆశ్చర్యకారాలు చేయాలంటే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వారిని దేవుని దగ్గర తీసుకురావడం. పక్షవాయువు గల వారిని పైకప్పు తీసే విధంగా తీసుకొస్తే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి అతన్ని ఏ విధంగా స్వస్థపరిచాడో, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క నమ్మకాన్ని బట్టి నీ కుటుంబ సభ్యులు బాగుపడాలి, నీ కుటుంబ సభ్యులు రక్షించబడాలి, నీ కుటుంబ సభ్యుల పట్ల అద్భుతంలో ఆశ్చర్యకారాలు జరగాలి. పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధలోనికి రా. అతి పరిశుద్ధతలో నుంచి క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి నువ్వు వచ్చినప్పుడు అది దేవుడు కోరేది. పరలోక రాజ్య వారసురాలు అవుతావు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పాపక్షమాపణ పొందుకో. అడుగు. నేను అపవిత్రం గల పెదవులు కలిగిన వాడిని, నేను పరిశుద్ధులందరిలో అత్యల్పడను. ఒప్పుకో. రక్షించబడినను, బాప్తిసంలో పాలు పొందినను, ఆదివారం వచ్చి ఆరాధన చేస్తున్నాను, నాలో పాపములు ఏలుబడి చేస్తా ఉంది ప్రభువా, లోకంలో ఉంటున్న పాపము నాలో ఏలుబడి చేస్తా ఉంది తండ్రి అని నువ్వు ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకుంటావో, ఆయన పాపములు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. పాప క్షమాపణ పొందుకో. ఆయన పాపములలో చేరక ప్రత్యేకంగా నివసించేవాడు. పాపులతో నివసిస్తున్నాను, తిరుగుతున్నాను, ఆయనలో ఏ పాపము మలినము అంటలేదంట. అలా లోకంలో మనము నివసిస్తున్నాను, పాపలతో తిరుగుతున్నాను, అన్ని జనులతో తిరుగుతున్నాను, వాళ్ళు చేసే పాపములు మనలో లోకంలో ఉండే ఆ మలినం అంటకుండా ఉండాలంటే మనం దినదినం పరిశుద్ధపరచబడాలి, దినదినం పాపక్షమాపణ పొందాలి. దయచేసి అందరూ పాపక్షమాపణ పొందండి. దేవుడు మీ పట్ల అద్భుతములు చేయాలంటే మొదట నువ్వు పరిశుద్ధపరచబడాలి, పాపక్షమాపణ పొందాలి. అదే చెయ్యి, పాపక్షమాపణ పొందుకో. అద్భుతములు జరగాలంటే పాపక్షమాపణ పొందుకో. నీకు ఏ లోటు ఉందో దేవుడు అంతకంతకు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ దయచేసే దేవుడు. పొందుకో. ప్రభువా నన్ను క్షమించుము, ప్రభువా క్షమించుము. అపవిత్ర హృదయం కలిగిన వాడను, అపవిత్ర మనసు కలిగిన వాడను, అపవిత్ర పెదవులు కలిగిన వాడను, దయచేసి నన్ను క్షమించు ప్రభువా. లోకంలో జీవిస్తున్నాను కనుక నాలో మలినం అంటకుండా ఉండదు ప్రభువా. ఆ మలినాన్ని తొలగించు, నా జీవితంలో అద్భుతంలో ఆశ్చర్యకారాలు జరిగించు. అన్ని జనులలో నీకు సాక్షిగా జీవించే భాగ్యం నాకు దయచేయని ప్రతి ఒక్కరు కోరుకోండి. నిద్రపోతే ఎవరు కూడా, ఇది దేవుడు దిగొచ్చిన సమయం, దేవుని సన్నిధి ఉన్న సమయం ఇది. ఆయన నీ పక్కనే ఉన్నాడు. పాప క్షమాపణ పొందుకో. మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు. నీకు కావాల్సిన కార్యాలన్నీ జరిగిస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాల్సిన కార్యాలన్నీ తగిన సమయంలో జరిగిస్తాడు. దేవుడు మన మధ్య అద్భుతం కార్యాలు చేస్తాడు. దేవుడు మన పట్ల అద్భుతంలో ఆశ్చర్యకారాలు చేస్తాడు. అట్లే మౌనంగా పాపక్షమాపణ పొందుతూ ప్రతి విషయంలో కోరుకో, ప్రభువా నా జీవితంలో ఈ అద్భుతం చేయకూడదు చెప్పు. నీకు ఏదైతే అవసరం ఉందో అది చెప్పుకో దేవుడితో. ఒకవేళ ఆరోగ్యం బాగలేదా,
ఆరోగ్యం బాగలేక శరీరం కృషించి కృంగిపోతుందా? మనోవేదనతో కృంగిపోతున్నావా? సంవత్సరాలు తరబడి ఉన్న ఆ యొక్క బలహీనతను బట్టి అప్పుల బాధలతో కూరుకొని ఉన్నావా? సంవత్సరాల తరబడి అప్పుల బాధలతో వడ్డీలు కట్టలేక అప్పులతోనే జీవితం కాలం వెల్లదీస్తా ఉన్నావా? ఒక ఉద్యోగం కోసం వేచి ఉన్నావా? సంవత్సరాల కొలది ఒక అద్భుతం కోసం వేచి చూస్తున్నావా? అయితే అడుగు, దేవుడు దిగి వచ్చిన సమయం ఇది. ఆయనతో చెప్పుకో. ఈ పరిశుద్ధాలయంలో ప్రార్థించిన ప్రతి ప్రార్థన దేవుడు ఉన్నాడని నేను సాక్షిని. నేను ఎరుగుదును, నేను పొందుకున్నాను. ఈ పరిశుద్ధాలయంలో చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతి విషయాన్ని చెప్పుకో. నీ ప్రతి ఒక్క అవసరతను దేవుని దగ్గర అడుగు. అది చిన్నదైనా, అది ఎంత పెద్దదైనా దేవుని దగ్గరగా చెప్పుకో. ప్రతిదీ చెప్పుకో. ఆయన విలువాడు, ఆయన సమస్యలు తీర్చేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన బాగు చేసే దేవుడు. అద్భుతం